గతంలో మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేసిన కండక్టర్ అంజయ్య ఉదాంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అప్పట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తినడానికి, టీ తాగడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో సొంత ఖర్చులతో ఆకలి తీర్చుకుంటూ ప్రయాణికులకు క్షేమంగా చేరువేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులు లేకపోతే భక్తులు మేడారానికి ఎలా వస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఆనాడు తాను చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కండక్టర్ అంజయ్య తాజాగా వాపోయారు. నాడు తాను మాట్లాడిన మాటలకు ఏరియా డిపో మేనేజర్ కౌన్సిలింగ్ తీసుకోవాలని చెప్పి తన ఉద్యోగాన్ని హోల్డ్లో పెట్టారని అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం లేక, జీతం రాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటన జరిగి 3 నెలల తర్వాత తన చేతిలో ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టారని, దాని గురించి అడగగా కరీంనగర్ జిల్లా రీజనల్ మేనేజర్ రాజుకు చూపించామని చెప్పారని వెల్లడించారు. ఆ రోజు నుంచి ఎలాంటి కారణం లేకుండా తనను ఉద్యోగంలోకి రానివ్వకుండా మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు అంజయ్య ఆరోపించారు. టికెట్ డిపో ఎల్ రవీందర్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నీకు టికెట్ డిపో ఎల్ రవీందర్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నీకు డ్యూటీ వేయొద్దని చెప్పారంటూ అధికారులు తనకు సమాధానమిస్తున్నట్లు పేర్కొన్నారు. సిపిఎం ఉషాదేవి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ తనపై కక్షగట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తన భార్యకు వైద్యం చేయించేందుకు తారక ఆసుపత్రికి వెళ్తే డిపో నుంచి లెటర్ తీసుకురావాలని వైద్యులు కోరినట్లు అంజయ్య తెలిపారు. అయితే తనకు ప్రస్తుతం ఏ డిపో కేటాయించారో తెలియక భార్యకు వైద్యం ఎలా చేయించాలో అర్థం కాక తీవ్ర అయోమయంలో పడిపోయినట్లు మున్నీరయ్యారు. తనకు ఏ డిపో పరిధి లేనందున తన భార్య వైద్యం కొరకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్వయంగా లెటర్ ఇవ్వాలని ఆయన వేడుకున్నారు. డిప్యుటేషన్ కారణంగా తన ఆరోగ్యం, తన భార్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించాయని, డిప్యుటేషన్ చేసిన డిపోకే తనను మళ్లీ తిరిగి తీసుకోవాలని కండక్టర్ అంజయ్య ఉన్నత అధికారులను, ప్రభుత్వాన్ని కోరుకున్నారు. నా పేరు అంజయ్య. ఈ అంజయ్య, స్టాప్ నంబరు 304863. నేను పికెట్ డిపో కండక్టర్. పికెట్ డిపో డిఎం గారు నన్ను మేడారం జాతరలో మాట్లాడినందుకు ఆయన మనసులో పెట్టుకొని ఎండి గారు ఆయన కౌన్సిలింగ్ తీసుకోమని నా డ్యూటీని ఓవర్లో పెట్టించారు. నాకు జీతం లేదు, డిపో లేదు, రీజన్ లేదు. నాకు తెలియకుండానే నన్ను డ్యూటీ చేయించుకొని 3వ నెలల 10వ తారీఖు నాకు చేతికి లెటర్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్ లెటర్ అని. డ్యూటీ చేయించుకుంటూ అనుకోకుండా నా లెటర్ చేతులు పెట్టగానే నాకు పరిచయం అయిపోయి నేను ఏంది అంటే మీ కరీంనగర్ ఆర్ఎం గారికి ఈ లెటర్ అని చెప్పారు. ఆర్ఎం గారికి తీసుకుపోయి అక్కడ ఇచ్చేసిన నేను 10వ తారీఖు 11వ తారీఖు. అప్పటి నుండి నాకు జీతం లేదు, డిపో లేదు. నా రీజన్ మార్చి నాకు ఏ విధంగా అనేది నా తప్పు అనేది చూపించకుండా నన్ను పరిశ్రమలో చేసి టార్గెట్ చేసి నన్ను హింసిస్తాను. తర్వాత ఇక నేను బతికే ఉన్నానా లేదా అనేది నాకు తెలియకుండా చేసిరు వాళ్ళు. నేను ఉన్నానా లేదా అనేది నాకు జీవితంలో విరక్తి ఉంది. నేను ఎలాంటి తప్పు చేసినా అనేది కూడా నాకు అర్థం కాకుండా చేసిరు మా ఆర్టీసీ అధికారులు, ఎండి గారు. తర్వాత ఎండి గారు ఇప్పుడు నన్ను చేసిన టార్గెట్ వీళ్ళు టికెట్ డిపో డిఎము ఎల్ రవీందర్ గారు నా మీద కక్ష పట్టి ఆర్ఎం గారు నాకు నాగిరెడ్డి ఎండి గారు నేను పక్కకు పెట్టుకున్నారు, నీ డ్యూటీ అని చెప్పారు. మా తర్వాత సిపిఎం మేడం ఉషాదేవి గారు కూడా నా మీద కక్ష కట్టింది. రంగారెడ్డి రీజన్ ఆర్ఎం గారు కూడా కక్ష పెట్టి నన్ను పరిచయం చేసి నన్ను ఓళ్ళో పెట్టించారు. ఆర్టీసీ ఎండి కూడా నా మీద పగదలిసి నేను మాట్లాడినందుకు నాకు డ్యూటీ వేయకుండా చేసి నన్ను కట్టేసినట్టు కిడ్నాప్ చేసినట్టు చేసారు. నన్ను కరీంనగర్ రీజనల్లో ఆర్ఎం గారు రాజు గారు ఆర్ఎం కరీంనగర్ రీజన్లో
ఆ ఆర్ఎం గారు కూడా నా మీద కక్ష పట్టి ఈ 5 మంది అధికారులు నన్ను ఊళ్ళో పెట్టించి నా డ్యూటీ లేకుండా చేసిరు, జీతం లేకుండా చేసిరు, నేను బతుకుదానికి ఏం లేకుండా కూడా చేసి ఏ డిపో అనేది లేకుండా చేసిరు. నా భార్యకు ఇప్పుడు సర్జరీ ఉన్నది. తార్నాక హాస్పిటల్ వెళితే ఆ సర్జరీ చేయడానికి డిపో లెటర్ కావాలని నాకు డాక్టర్ గారు చెప్తే ఏ డిపోకి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి నేను లెటర్. నాకు